ఇప్పుడు బాగా ఎండలు మండిపోతున్నాయి. ఆ మండిపోతున్న సమయంలో అక్కడ నేను చీరాల డిఎస్పీ గారిని ఇన్వైట్ చేశాను. ఆయన విశ్వనాథరాజు గారని డిఎస్పీ అప్పట్లో. ఆయన అడిగినప్పుడు, అయ్యా నేను వచ్చి 6 నెలలు అయింది, ఇంతవరకు ఒక వర్షపు చినుకు రాలేదు, చినుకు పడలేదు, ఇక్కడ ఎండలు మండిపోతూ ఉన్నాయి, మీరు ఇప్పుడు ఈ చండీ హోమం చేస్తే ఏమొస్తుంది అని అడిగారు ఆయన. మీరు ఏది కోరుకుంటే అది వస్తుందండి. చండీ ఇవ్వంది ఏముంది, కలో చండీ వినాయక, మనం కోరుకుంటే ఏదైనా ఇస్తుంది. మీరు వచ్చి మీ యొక్క మనస్ఫూర్తిగా అడగండి, ఏది ఇవ్వదో చూద్దాం అన్నాను. ఆయన తప్పకుండా వస్తానన్నారు. అలా విశ్వనాథరాజు గారు ఆ రోజు చండీ హోమం పూర్ణాహుతి సమయానికి వచ్చి అక్కడ హోమద్రవ్యం వేసి వెళ్ళటం జరిగింది. మళ్ళీ అంతకుముందు ప్రీవియస్ డిఎస్పీ గారు సుధాకర్ గారు, మా పచ్చవ సుధాకర్ గారు అని వారు కూడా ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యారన్నమాట. ఆయన వెళ్ళిన ఒక అరగంటకి అంటే పూర్ణాహుతి అయిపోయింది, అన్నదానం అయిపోయింది, అందరూ డిస్పెన్స్ అయ్యారు. మేఘాలు నల్లగా కారు మబ్బులు కమ్ముకున్నాయి, తుఫాను లెక్క వర్షం పడింది. ఆయన వెంటనే చాలా ఆనందంతో ఫోన్ చేయటం జరిగింది, అయ్యా మీకు మీ కోరిక తీరిందా అని. అలా ప్రతి హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆయా ప్రదేశాలలో ఆయా ప్లేసుల్లో వాళ్ళకి వర్షంలో తడిశారు. అంటే వాళ్ళు గుంటూరు నుంచి వచ్చారు, గుంటూరులో వర్షం, చిలకలూరుపేట నుండి వచ్చారు, చిలకలూరుపేటలో వర్షం, పొన్నూరు నుండి వచ్చారు, పొన్నూరులో వర్షం, ఒంగోలు నుంచి వచ్చారు, ఒంగోలులో వర్షం, ఇట్లా వారి పక్కన ఊళ్ళోనే అనేక చోట్ల వర్షం పడటం ఒక అద్భుతమైన నాకే అనిపించింది.